ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో అటు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో ముగిసినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలతో పాటు ఇక పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. దీంతోపాటు 2026, 2027 వార్షిక బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఎప్పుడెప్పుడు నిర్వహించాలి, ఏ తేదీలో నిర్వహించాలి, ఎంత బడ్జెట్ చేయించాలన్న దానిపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు మెట్రో టేక్ ఓవర్ సంబంధించినప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ సంబంధించిన మొదటి దశ ఎల్ఎంటీ సంస్థ నుంచి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము టేక్ ఓవర్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్ మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి పదవులకు సంబంధించిన అంశాలపై కూడా క్యాబినెట్ అటు సొసైటీకి సంబంధించినటువంటి పదవులు కావచ్చు, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి పదవులకు సంబంధించిన అంశాలపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ప్రాజెక్టులో గాంధీ సరోవర్ సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఆ అభ్యంతరాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తున్నాయి. తాము ఇల్లులు వదిలిపెట్టి వెళ్ళడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలి, వారికి ఎక్కడెక్కడ సదుపాయాలు కల్పించాలన్న అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవసరం ఉంది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలతో పాటు ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు రైతు భరోసా, ఇప్పటివరకు రైతు భరోసా వేయలేదు ఈసారి, కానీ రైతు భరోసా సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నెల 27 నుంచి రైతు భరోసా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే బీడు భూములకు, అంటే గుట్టలు కొండలు ఉన్నటువంటి భూములకు రైతు భరోసా వర్తించకుండా కేవలం సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే, అటు పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు, మిగిలినటువంటి పంటలు పండిస్తున్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా వేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మరి గతంలో వేసిన తరహాలోనే వేస్తుందా, లేదా కొత్తగా ప్రక్షాళన చేసినటువంటి భూములకు రైతు భరోసా వేస్తుందా అన్న అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. మొత్తం మీద మధ్యాహ్నం 3 గంటలకు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో